ఓకే. హాయ్ అందరికి. రేపటి స్మాక్ డౌన్ ప్రివ్యూ గురించి మాట్లాడదాం. రేపటి స్మాక్ డౌన్‌లో జేడ్ కార్గిల్ అయితే రాబోతుంది. అండ్ అంతేకాదు జేడ్ కార్గిల్ ట్వీట్ కూడా చేసింది. సో, జేడ్ కార్గిల్ ఏమంది అంటే, రేపటి స్మాక్ డౌన్‌లో తుఫాన్ రాబోతుంది. మీరందరూ వెయిట్ చేయండి అని జేడ్ కార్గిల్ అయితే ఒక టైప్‌లో చెప్పేసింది. సో, మరి చూడాలి రేపటి స్మాక్ డౌన్‌లో జేడ్ కార్గిల్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది రేపు రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ వర్సెస్ ప్రెట్టి డెడ్లీ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అలాగే బియాంకా బెలర్ వర్సెస్ డకోటా కాయ్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. ఇది ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్. అండ్ అలాగే న్యూ క్యాచ్ రిపబ్లిక్ వర్సెస్ ఏంజల్ అండ్ బెటో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో, ఇవి అఫీషియల్‌గా రేపటి స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ చాలామంది రేపటి స్మాక్ డౌన్‌లో రోమన్ రైన్స్ వస్తారా అని అడుగుతున్నారు. సో, రోమన్ రైన్స్ వస్తారనేది క్లారిటీ లేదు. అండ్ మొన్న రాలో కూడా రాక్ వస్తారనేది క్లారిటీ లేదు. సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు. సో, మేబీ రేపు రోమన్ రైన్స్ కూడా సర్ప్రైజ్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, రావచ్చు. ప్రెజెంట్ వరకైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ లేరు రోమన్ రైన్స్ అండ్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ కూడా లేరు. అండ్ రోమన్ రైన్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్‌స్టాలో మెన్షన్ చేస్తాను. స్టోరీలో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్లి చూడండి. అండ్ WrestleMania 40 స్టేజ్ కూడా రివీల్ అయిపోయింది. అండ్ WrestleMania 40 స్టేజ్ వీడియోని ఆల్రెడీ ఇన్‌స్టాలో మెన్షన్ చేసినాను. ఒకసారి వెళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసి వెళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ రిటైర్మెంట్ గురించి. సో, రోమన్ రైన్స్ రిటైర్మెంట్ పైన రోమన్ రైన్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినారు. సో, రోమన్ రైన్స్ ఏమన్నారంటే, సో, నేనిప్పుడు నా ప్రైమ్ టైమ్ ఇప్పుడు నేను ప్రైమ్ టైమ్‌లో ఉన్నాను. నేను ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఈని వదలను. సో, డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటాను. డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తానని రోమన్ రైన్స్ క్లియర్‌గా చెప్పేసినారు ఫ్యాన్స్ అందరికీ. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ రిటైర్మెంట్ గురించి పాల్ హేమన్ మాట్లాడినారు. సో, పాల్ హేమన్ ప్రకారం అంట 2020లోనే అంటే రోమన్ రైన్స్‌కి క్యాన్సర్ వచ్చింది, కోవిడ్ వచ్చింది కదా! ఆ టైంలోనే రోమన్ రైన్స్ రిటైర్మెంట్ తీసుకుంటారని పాల్ హేమన్ అనుకున్నారంట. కానీ రోమన్ రైన్స్ రిటైర్మెంట్ తీసుకోలేదు. మళ్ళీ రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. సో, నిజంగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీల్ క్యారెక్టర్‌ని పక్కన పెడితే నిజంగా రోమన్ రైన్స్ లైఫ్ చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉంటది. సో, 2 సార్లు క్యాన్సర్ వచ్చినా సో, ఆ క్యాన్సర్‌ని బీట్ చేసి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు. సో, ఎంతమంది ఫ్యాన్స్ హేట్ చేసినా ఆ ఫ్యాన్స్‌తోనే రోమన్ రైన్స్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనిపించుకున్నారు. సో, మరి మీరేమంటారు? రోమన్ రైన్స్‌కి క్యాన్సర్ వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ ఇక డబ్ల్యూడబ్ల్యూలో రారని మీరు అనుకున్నారా? పాల్ హేమన్ లాగానే అని మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ మాక్స్‌లీ గురించి. అదే మన డీన్ ఆంబ్రోస్ గురించి. మీరు స్క్రీన్ మీద ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్నది ఇంకెవరో కాదు డీన్ ఆంబ్రోసే. సో, నిజంగా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినారు డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూలో వెళ్ళిన తర్వాత. సో, ఏఈడబ్ల్యూలో వెళ్ళిన తర్వాత అంటే గుండు కొట్టించుకున్నారు. అంటే సగం బాల్డ్ అయితే అయిపోయినారు. అండ్ ఇప్పుడు ఫుల్ బాల్డ్‌గా కనిపిస్తున్నారు. సో, నిజంగా చాలామంది ఫ్యాన్స్ ఈ ఫోటోని చూసిన తర్వాత చాలా అంటే చాలా సాడ్‌గా ఫీల్ అయినారు. సో, నిజంగా జాన్ మాక్స్‌లీ ఓల్డ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు. సో, ఇది చూడడానికి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అండ్ రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ చాలా అంటే చాలా యంగ్‌గా ఉన్నారు. బట్ డీన్ ఆంబ్రోస్ మాత్రం చేంజ్ అయిపోయినారు. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినారు. సో, మరి మీకు ఈ ఫోటోను చూస్తే ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రాఫ్ట్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ WrestleMania 40లోనైనా లేదంటే WrestleMania 40 అయిపోయిన తర్వాతనైనా ఏదో ఒక సూపర్ స్టార్ డ్రాఫ్ట్ అవుతారన్న అప్డేట్ అయితే వస్తుంది. అంటే రా నుంచి స్మాక్ డౌన్‌కి కావచ్చు, లేదంటే స్మాక్ డౌన్ నుండి రాకి కావచ్చు. ఏదో ఒక సూపర్ స్టార్ డ్రాఫ్ట్ అవుతారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి. సో, అండర్ టేకర్ బ్రే వైట్ గురించి మాట్లాడినారు. సో, ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు ముందే చెప్పేసినాను. సో, అండర్ టేకర్ బ్రే వైట్ గురించి ఏమన్నారంటే, సో, ఇప్పుడు అండర్ టేకర్ స్ట్రీక్ ఉంది కదా! సో, ఆ స్ట్రీక్‌ని బ్రాక్ లెస్నర్ ఎండ్ చేసినారు. అండ్ రోమన్ రైన్స్ కూడా ఎండ్ చేసినారు. సో, అండర్ టేకర్ స్ట్రీక్‌ని బ్రే వైట్ కూడా ఎండ్ చేస్తే బాగుండేదని మన అండర్ టేకర్ అయితే అంటున్నారు. సో, మరి మీరేమంటారు? సో, అండర్ టేకర్ చెప్పినట్టు బ్రే వైట్ కూడా అండర్ టేకర్ స్ట్రీక్‌ని ఎండ్ చేస్తే బాగుండనా? లేదా మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఈ విషయాన్ని అండర్ టేకర్ ఇంతకు ముందు కూడా మాట్లాడినారు. అండ్ ప్రెజెంట్ కూడా అంటే ఈ విషయాన్ని గురించి మాట్లాడినారు. అందుకనే మీతో షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో సర్ప్రైజ్ రిటర్న్ చేసిన సూపర్ స్టార్స్ వీడియోనైతే పోస్ట్ చేసింది. ఈ వీడియోస్‌కి ట్యాగ్‌లైన్ ఏమిచ్చిందో తెలుసా? ఎవరు రిటర్న్ చేస్తున్నారనేది మీకు ఎగ్జాక్ట్‌గా అంటే ఫ్యాన్స్‌కి ఎగ్జాక్ట్‌గా తెలియదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌లైన్ అయితే ఇచ్చేసింది.
సో ఈ ట్యాగ్ లైన్ దేనికి సంబంధించిందంటే ప్రెజెంట్ WrestleMania పార్టీకి సంబంధించింది. అంటే ఇప్పుడు WrestleMania పార్టీలో ఎవరు రిటర్న్ చేస్తున్నారనేది ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్‌కి తెలియదని ఒక టైప్‌లో WWE అయితే చెప్పింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ వన్ టైమ్ మ్యాచ్‌గా ఉంటే బాగుండదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు ఒక లాంగ్ టర్మ్ మ్యాచ్‌గా ఉండాలంట. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ చాలా రోజుల వరకు ఉండాలని చాలామంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అంటున్నారు. అండ్ అంతేకాదు బ్లడ్ లైన్ కూడా ఇప్పుడే ఎండ్ కావద్దంట. అండ్ బ్లడ్ లైన్ ఇంకా కొన్ని రోజులు ఉండాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో మరి మీరేమంటారు? బ్లడ్ లైన్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ బ్లడ్ లైన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇంకా కంటిన్యూనే అవుతుంది. సో మరి చూడాలి బ్లడ్ లైన్ ఎప్పుడు ఎండ్ అవుతుందా అనేది. అండ్ రోమన్ రెయిన్స్ టైటిల్ రెయిన్ కూడా WrestleMania పార్టీలో ఎండ్ అవ్వద్దని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ రోమన్ రెయిన్స్ ఫ్యాన్సే కాదు, అంటే ఇప్పుడు నార్మల్‌గా WWE చూసే ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.